జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను రథంపై కళ్యాణ మండపానికి ఎదుర్కోలుగా తీసుకువచ్చారు. స్వామివారికి మహానైవేద్యం, అఖండ ద్వీపం, కుంకుమ పూజ, ఫల పుష్పారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించిన మీదట మాంగళ్య ధారణ అనంతరం లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా పేటతూలి ఆనంద తండవంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ఈ సందర్భంగా ఆలయో ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాఘశుద్ధ ఏకాదశి రోజున నుండి పౌర్ణమి వరకు, అలాగే త్రయోదశి ఈ రోజు కళ్యాణ మహోత్సవం, రేపు ఉదయం స్వామివారి అశ్వవాహన సేవ, అనంతరం గజవాహన సేవ, ఎల్లుండి పౌర్ణమి రోజు స్వామివారి ఉదయం రథంపై వేంచేయగా సాయంకాలం రథోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. అత్యంత వైభవంగా జరుపుకోవడం అందరూ చూసి ఉన్నారు. మరియు మనకు 12వ తేదీ ఉదయం స్వామివారి యొక్క జాతర, మహాజాతర ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు స్వామివారి వ్రతం కూడా జరుగును. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు ఉదయం అశ్వవాహనము, సాయంత్రం గజవాహనము, ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు గలవు. ఈ యొక్క జాతరలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆత్రత్రాల పరాయణుడు అయినటువంటి శ్రీ నల్లగొండ లక్ష్మీ నారసింహస్వామి వారు ఇక్కడ 300 ఏళ్ల క్రితం ఇక్కడ స్వయంభూ సమేతంగా అమ్మవార్ల సమేతంగా వెలిశారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. అది ఎలా చెప్తామయ్యా అంటే, ఇంతకుముందు కూడా ఎప్పుడు వెలిశారో తెలీదు, కానీ ఇది ఎలా చెప్తాము అంటే, మాది 6 తరాలు అంటారు. 6 తరాల్లో ఇప్పుడు మాది 6వ తరం నడుస్తుందంటారు. ఇంతకుముందు మాది పక్కన ఆ యొక్క బాలుని పలకరించి వెళ్దామనేసరికి ఆ బాలుడు, ఆ గొర్రెలు కూడా అక్కడి నుంచి మాయమైపోతాయిరా, వచ్చింది స్వామియే అనుకొని సాక్షాత్కారం ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఆ యొక్క కాలంలో చందాడు, తర్వాత ఈ గుడి చెన్నాడు సత్యనారాయణరావు గారు ఇక్కడ కింద గుడి నిర్మించారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. దాని ప్రకారంగా ఇప్పటి వరకు కూడా స్వామి అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజలు తిలకిస్తూ ఉన్నారు. కొంచెం గట్టిగా జై శ్రీమన్నారాయణ. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్లగొండ గ్రామంలో వేచేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఇందులో భాగంగా 3వ రోజు త్రయోదశి అనగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. రేపు ఉదయము స్వామివారి అశ్వవాహన సేవ ఉంది. సాయంత్రము గజవాహన సేవ, ఎల్లుండి పౌర్ణమి రోజు స్వామివారి ఉదయము స్వామివారి రథంపై వేంచేసి ఉన్నారు. తర్వాత సాయంకాలము రథోత్సవం జరపబడుతుంది. ఇందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో వేంచేసి స్వామివారి పాత్ర కృప కావాల్సిందిగా కోరుతుంది.